హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మనము ఒక టాపిక్ మాట్లాడుకుందాం, బట్ అది సెన్సిటివ్ టాపిక్. ఏంటి అంటే పోలీస్ వ్యవస్థ కోసమని ఇన్ జనరల్గా మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఈ వ్యవస్థ బాగాలేదు, ఆ వ్యవస్థ బాగాలేదు, న్యాయ వ్యవస్థ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని మాట్లాడుకుంటాం. కానీ ఐఏఎస్ ఐపీఎస్ల కోసం మనం చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. మన సొసైటీలో ఐఏఎస్ అన్నా ఐపీఎస్ అన్నా ఒక విధమైన రెస్పెక్ట్, ఒక రకమైన భయం తెలియకుండానే ప్రతి మనిషిలో కలుగుతాయి కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఉదయ్ కృష్ణారెడ్డి అని ఒక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ కోసం. అఫ్ కోర్స్ ఈ పాటికి సోషల్ మీడియాలో అతను ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా ఏంటి అనేది చాలా విషయాలు వచ్చాయి. కాబట్టి నేను క్లుప్తంగా చెప్తా ఆ విషయాలు. అండ్ ఈరోజు అసలు ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. ఆయన ఉదయ్ కృష్ణారెడ్డి అనే ఆయన ఒక పల్లెటూరులో అమ్మ నాన్న లేకుండా వాళ్ళ అమ్మమ్మ గారు కూరగాయలు అమ్మితే ఇతను పార్ట్ టైంగా ల్యాబ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తూ అతను ఇంటరు డిగ్రీ కంప్లీట్ చేసి 2013లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు. ఆయన వాటిల్లో పార్టిసిపేట్ చేసి ఆయన సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయినప్పుడు ఆ ఏజ్కి అది గ్రేట్. ఎందుకంటే ఒక కూరగాయలు అమ్ముతున్న వాళ్ళ గ్రాండ్ మదర్కి హెల్ప్ చేస్తూ తన చదువుకి కోసం కావాల్సింది ఒక హాస్పిటల్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఆ ఏజ్లో కానిస్టేబుల్ అవ్వటం అనేది చాలా చాలా గొప్ప విషయం. అలాంటి పరిస్థితిలో ఆయన ఒక 5 ఏళ్ళు కానిస్టేబుల్గా పనిచేశారు. ఈయన పైన ఒక సుపీరియర్ సిఐ అనే ఒక పర్సన్, ఆ పర్సన్ నేమ్స్ అవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం మనకి ఇక్కడెక్కడా లేదండి. ఆ సిఐ అనే ఆయన ఈ ఉదయ్ కృష్ణారెడ్డి గారిని అందరి ముందు ఇన్సల్ట్ చేశారు. ఇన్సల్ట్ చేసి అతన్ని రకరకాల మాటలని, అందరికంటే ఎక్కువగా అతనికి వర్క్ లోడ్ ఇచ్చి అతన్ని ఒక విధమైన టార్చర్ చూపించారనొచ్చు. ఇన్సల్ట్ చేశారు, యాజ్ వెల్ యాజ్ టార్చర్ కూడా చూపించారు. వర్క్ లోడ్ పెంచటం, లేదా కొన్ని చోట్లకి ఎలోన్గా పంపించటం, ఇట్లా చేస్తే ఇంకా అతను దానికి చాలా హర్ట్ అయ్యి ఆయన 2018లో కానిస్టేబుల్ జాబ్కి రిజైన్ చేసి నేను ఐపీఎస్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యి అప్పటి నుంచి ఆయన ఐపీఎస్కి ప్రిపేర్ అవుతూ 4th అటెంప్ట్లో 780 ర్యాంక్ తెచ్చుకున్నారు. అంటే ఫస్ట్ 3 అటెంప్ట్స్ ర్యాంకు తెచ్చుకోలేదు. 4th అటెంప్ట్కి అతను 780 ర్యాంక్ తెచ్చుకున్నారు. బట్ ఆయన దానిని కూడా వద్దు అనుకొని 5th అటెంప్ట్కి 350 ర్యాంకు తెచ్చుకొని ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. ఐపీఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత అతను 2025లో మున్నార్ ట్రైనింగ్కి వెళ్ళారు. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఐపీఎస్ లేడీ, ఆమె కూడా ట్రైనింగ్కి వచ్చారు. ఆవిడ పరిచయం అయ్యారు. ఆవిడ యాక్చువల్గా 2024 బ్యాచ్ అప్పుడు సెలెక్ట్ అయ్యారు. అప్పుడే ఆవిడ మున్నార్లో ట్రైనింగ్కి వెళ్ళాలి. బట్ ఆవిడ హెల్త్ విషయంగా ఏదో సమ్ రీజన్ వల్ల ఆవిడ అప్పుడు వెళ్ళక ఇతని బ్యాచ్తో పాటు ఆవిడ మున్నారు ట్రైనింగ్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇతని ఇన్స్పిరేషన్ అంటే ఇతను 5th అటెంప్ట్లో ఐపీఎస్గా అయినప్పుడు ఆల్ ఓవర్ ద స్టేట్ అవ్వచ్చు, కంట్రీ అవ్వచ్చు, ఇతన్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో ఇంటర్వ్యూస్ చేశారు. మరి అంతే కదా, ఎక్కడో మారుమూల పుట్టిన ఒక అతను కానిస్టేబుల్ అయ్యి 5 ఏళ్ళు పనిచేసి అక్కడ రిజైన్ చేసి మళ్ళీ ఐపీఎస్ కొట్టారు అంటే ఎంత గ్రేట్. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ఎంతమంది ఎగబడి పోలీసులు వాళ్ళ ఆయనకి సెల్యూట్ చేస్తా, ఎంత బాగుంది ఆ సీన్స్. అలా చేసినప్పుడు ఈవిడ కూడా చూసి ఈవిడ ఫస్ట్ టెలిగ్రామ్లో ఆ ఉదయ్ కృష్ణారెడ్డి గారితో చాటింగ్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు 2025లో స్టార్ట్ చేశారు. ఇద్దరు ఒకే దగ్గర ట్రైనింగ్కి వచ్చారు. ట్రైనింగ్ వచ్చిన తర్వాత లవ్ టుగెదర్, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ 2025 ఆర్ స్టార్టింగ్ ఆఫ్ 2026 వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీకి ఇద్దరు వచ్చారు. ఇన్ బిట్వీన్ దట్ ఏమైంది అనేది
సస్పీషియసే. ఆ అమ్మాయి మాత్రం ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకునింది. ఈ ఒక రూమర్ ఏంటి అంటే ఆ అమ్మాయే ఉదయకృష్ణారెడ్డిని తప్పుగా అర్థం చేసుకొని ఉదయకృష్ణారెడ్డి ఎవరితో అయితే ఫ్రీగా మాట్లాడారో ఇంకొక అమ్మాయితో అది అపార్థం చేసుకొని ఉదయకృష్ణారెడ్డితో ఉన్న ఏదైతే రిలేషన్ ఉందో అది కట్ చేసుకొని తను ఇంకొక ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ ఇంకొక ట్రైనీగా ఉన్న అతన్ని పెళ్లి చేసుకున్నారు ఆవిడ. అతను ఐఏఎస్ అనుకుంటానండి. అతను అటు వెళ్ళారు, ఈవిడ ఇక్కడ పోలీసు ట్రైనింగ్ అకాడమీ హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన తర్వాత వినిపిస్తున్న మాటలు ఏంటి అంటే అంటే ఇవన్నీ ఎవరి సొంత ఒపీనియన్స్ కాదండి, విన్న మాటలే. ఏంటి అంటే ఆయన ఆయన కరెక్ట్గానే ఉన్నారు ఆవిడ విషయంలో. ఎవరైతే ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళిద్దరూ ఆవిడ విషయంలో కరెక్ట్గానే ఉన్నారు. అతను ఉదయకృష్ణారెడ్డి వేరే అమ్మాయితో ఎవరితోనైతే మాట్లాడాడో ఆ అమ్మాయి చూసి తిను అపార్థం చేసుకుందని తినంతట తినే మళ్ళీ ఉదయకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి సారీ చెప్పి మళ్ళీ అతనికి దగ్గర అవ్వటానికి ప్రయత్నించిందని, అతని రూమ్కి వెళ్ళటానికి ప్రయత్నించిందని, అతని గదిలోకి వెళ్ళి అతని మీద పడటానికి ఇట్లా కొన్ని ప్రొవోక్ చేసింది అని చెప్పి మనకు ఉదయకృష్ణారెడ్డి గారి ద్వారా ఆయన ఒక లెటర్ రాశారు. నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి. కోర్స్ ఆయన ఏం సూసైడ్ చేసుకోలేదులేండి, ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువయ్యి పడిపోయారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను జూలై 12న ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టారనమాట. పెడితేనే ఉదయకృష్ణారెడ్డి గారికి కోపం వచ్చి వాళ్ళ భర్తకి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు ఉన్న చాట్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి వాళ్ళ హస్బెండ్కి పంపించాడు ఉదయకృష్ణారెడ్డి కాంట్ బట్ సిచ్యువేషన్లో అని చెప్పి ఉదయకృష్ణారెడ్డి గారు ఆయన ఫ్రెండ్ చెప్పారు. ఈ అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చింది అంటే మెయిన్గా జూలై 8th, 9th, 10thలో ఈ అమ్మాయిని గట్టిగా కొట్టాడని, ఈ అమ్మాయి మెడ మీద కాలు వేసి తొక్కాడని, తర్వాత కాళ్ళ మీద తన్నాడని, చెంపల మీద కొట్టాడని అందరి ముందు కొన్ని మాటలు ఉంటాయి, అది లకారాలతో స్టార్ట్ అవుతాయండి మన తెలుగులో. అలాంటి మాటలు అందరి ముందు మాట్లాడాడని, ఆ అమ్మాయిని అనరాని మాటలు ఆ అమ్మాయిని అన్నాడని, అందరి ముందు ఇన్సల్ట్ చేశాడని, ఆ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళి కొట్టి జుట్టు పట్టుకొని పీకి ఆల్మోస్ట్ ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించాడని, ఆ అమ్మాయి యొక్క పరువు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తీసేశాడని. అంటే కొన్ని ఫొటోస్ ఉంటాయి, అవి ప్రేమించుకున్నప్పుడు తీసుకున్న ఫొటోస్, ఇంటిమసీగా ఉన్న ఫొటోస్ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి పంపించాడని, ఆ విధంగా ఆ అమ్మాయిని మెంటల్గా ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశాడని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయకృష్ణారెడ్డి మీద కంప్లైంట్ చేసింది. యాజ్ వెల్ యాజ్ ఆ పోలీస్ అకాడమీలో ఉన్న హైయర్ అఫీషియల్స్ కూడా చెప్పింది. చెప్పిన తర్వాత ఈ అమ్మాయిని ఇప్పుడు చెప్పగానే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేయటానికి అతనేమి కామన్ కాదు, ట్రైనింగ్లో ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా. ఆ తర్వాత ఈయన ఎప్పుడైతే అత్తాపూర్లో కంప్లైంట్ ఇచ్చిందో ఈయన సూసైడ్ డ్రామా చేశాడు. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను, సూసైడ్ డ్రామా చేయటము ఇదంతా జరిగిపోయింది. ఆ అమ్మాయి నా మీద పడిందని, ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడానికి వాళ్ళ భర్తకి ఇతర ఫొటోస్ పంపించాడని ఏవేవో చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ అమ్మాయిని మెడికల్ ఎగ్జామిన్కి పంపించారు. పంపించినప్పుడు ఆ మెడికల్ ఎగ్జామిన్ రిపోర్ట్ ఏమని వచ్చింది అంటే అతను కొట్టింది వాస్తవం. ఆ అమ్మాయి కంప్లైంట్లో ఏదైతే రైజ్ చేసిందో మెడ మీద దెబ్బలు, చెంప మీద దెబ్బలు, కాలు మీద దెబ్బలు, వీపు మీద దెబ్బలు, గొంతు మీద ఈ దెబ్బలన్నీ వాటి తాలూకా మచ్చలు అన్నీ ఉన్నాయి అని క్లియర్గా మెడికల్ రిపోర్టు పోలీసులకి ఈ హాస్పిటల్ వాళ్ళు మెడికల్ రిపోర్టు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. చేసినప్పటి నుంచి ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఉదయకృష్ణారెడ్డి గారు హైకోర్టులో స్క్వాష్ చేశారు. ఇది నా మీద తప్పుడు ఆరోపణలు అన్నారు, నన్ను ఈ కేసులోంచి తీసేయాలన్నారు, ఈ కేసును కొట్టేయాలని చెప్పి స్క్వాష్ చేశారు. స్క్వాష్ చేసిన తర్వాత ఈఎంఐ మెడికల్ రిపోర్ట్ వచ్చింది. అది దానికంటే ముందే స్క్వాష్ చేసినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే 4 weeks దాన్ని రిజర్వ్ చేసింది.
ఆ కేసుని వాయిదా వేసింది. ఎప్పుడు ఆగస్ట్ 8కి వాయిదా వేసింది. ఇంకా మన ఎవరైతే ఉదయకృష్ణారెడ్డి ఉన్నారో ఆయన ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మెడికల్ రిపోర్ట్ ఆయనకి అగెనిస్ట్గా వచ్చింది అని తెలిసిందో, కోర్టులో కూడా స్క్వాష్ పిటిషన్ ఎప్పుడైతే వాయిదా వేశారో అప్పుడు ఇంకా ఆయనకు అర్థమైంది ఈయన దొరికితే పట్టేస్తారు, పోలీసు రిమాండ్కి వెళ్ళాల్సి వస్తుంది అని తెలిసి ఈయన ఏం చేశారు, వెళ్ళిపోయారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఏదో పల్లెటూరుకి వెళ్ళాను, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను అని ఏదో చెప్పారు. సరే వెళ్ళిన ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం ఎందుకు? ప్లస్ పోలీసులతో టచ్లో లేకుండా ఈయన మీడియాతో టచ్లోకి ఉన్నారు. మీడియాకి టచ్లోకి ఉండి చెప్పుకుంటూ వచ్చారనమాట. నేను ఎక్కడికి పారిపోలేదు, మా అమ్మమ్మకి హెల్త్ బాగాలేకపోతే ఇక్కడికి వచ్చాను, ఇవన్నీ నా మీద అన్యాయంగా మోపిన ఆరోపణలు, అట్లా ఇట్లా అని మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే పోలీస్కి ఉదయకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయో అప్పుడు వాళ్ళు ఇతన్ని ఇంకా వెతుకుతారు కదా, వెతుకుతూ ఉన్నప్పుడు ఇతను మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వస్తున్న దారిలో ఇతని కారు కనపడింది. కామ్గా ఇతని కార్ని వాళ్ళు ఫాలో అయ్యారు. హైదరాబాద్లోకి ఎంటర్ అవ్వగానే అతన్ని పట్టుకొని అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ అతన్ని అప్పచెప్పి అక్కడ నుంచి ఉప్పరపల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేస్తే 14 days రిమాండ్కి విధించారు. చెంచల్గూడ జైలుకి ఉదయకృష్ణారెడ్డి వెళ్ళి కూర్చున్నారు. ఒక పర్సను హీరో అవ్వటానికి ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ పడి ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ లేరు, అమ్మమ్మ చాలా చిన్న ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఆయన స్ట్రగుల్ పడి కానిస్టేబుల్ అయ్యి అక్కడ 5 ఏళ్ళు పనిచేసి అవమానాలను భరించి ఇంకా నా వల్ల కాదు, నేను కూడా ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అని చెప్పి హీరోగా ఎదిగిన ఒక మనిషి చేసిన ఒక తప్పు వల్ల, అఫ్కోర్స్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి. తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది ప్రూఫ్లు చూసి. ఓకే, ఇప్పుడు మాత్రం అతనిదే తప్పు అని చెప్పి అతను మీద సెక్షన్స్ పెట్టి అతన్ని తీసుకెళ్ళి చెంచల్గూడ జైల్లో 14 days రిమాండ్కి ఉంచారు. ఒకప్పుడు పోలీసులు అతను వస్తుంటే చైర్స్ వేసిన వీడియోస్ మనకు కనిపిస్తాయి యూట్యూబ్లో. ఈరోజు అతన్ని పోలీసులు పుష్ చేస్తూ తోసుకుంటూ జీబులో కూర్చోబెడుతుంటే ఎంత బాధ. సామాన్యమైన మనకే అరే మన మిడిల్ క్లాస్ పిల్లాడు లేదా లోయర్ మిడిల్ క్లాస్ పిల్లాడు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఈరోజు ఏంటి ఇతని జీవితం ఇలా అయిపోయింది, ఇలా జీరోగా మిగిలాడేంటి, మనం హీరో అనుకున్న మనిషి అని అనుకుంటేనే బాధేస్తుంది. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు నేను చెప్పినవి ఏవి నాకు లభించిన సమాచారం మేరకే నేను మీకు చెప్పాను. ఇదేది నా సొంత ఒపీనియన్ కాదు. నా ఓన్ ఒపీనియన్ ఏంటి అంటే తప్పెవరిది అనేది డిసైడ్ చేసేది జ్యుడిషియరీ, ఎంక్వైరీ చేసే పోలీసులు. దాన్ని సబ్మిట్ చేస్తారు జ్యుడిషియరీకి. వాళ్ళు డిపెండ్స్ అపాన్ ద ఎవిడెన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఆ ప్రేమ, సరే ప్రేమించావు, ఆ అమ్మాయి ప్రేమించింది, నిన్ను కాదనుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. నువ్వు కూడా ఎంతో కొంత ఉదయకృష్ణారెడ్డి తప్పు లేదు అని మనం అనటానికి లేదండి. ప్రేమ గుడ్డిది అంటారు. మరి ఎంతమంది అమ్మాయిలని అబ్బాయిలు చంపేస్తున్నారు? ఈ ప్రేమ వల్లే కదా. నువ్వు నన్ను ప్రేమించవా అని నరుకుతాడు ఒకడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా అని ఇంకొకటి నరుకుతాడు. ఏంటో మొగుడు ఉండగా కూడా నువ్వు నాతో రాకపోతే నిన్ను చంపేస్తానంటాడు ఒకడు కదా. ఇవన్నీ జరుగుతూ ఆయనకి తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు. కానీ అతను ఆ ప్రేమ అనే ఒక వ్యామోహంలో పడి అతని కెరీర్ని నాశనం చేసుకున్నాడు. రేపు అతను తప్పు చెయ్యలేదు అని వచ్చినా ఇన్ని సంవత్సరాలు అతను మూటగట్టుకున్న గుడ్ నేమ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక 1-2 నెలల్లో మొత్తం పోయింది. ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి సంవత్సరాలు కష్టపడిన మనిషి ఆ పేరు పోగొట్టుకోవడానికి స్పాన్ ఆఫ్ 2 months సరిపోయింది. మళ్ళీ అతను తప్పు లేదు అన్నా కూడా
అది మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంటే అతనికి ఈ జన్మ సరిపోదండి. ఏదైనా కూల్చటం, పడగొట్టడం, నింద వేయటం ఇది ఈజీ. అది కాదు అని ప్రూవ్ చేసుకోవటం చాలా కష్టం. చాలా అంటే కష్టం. అంత ఇంత కష్టం కాదు. ఒక్కొక్కసారి మన లైఫ్లో అది ప్రూవ్ చేసుకోలేం కూడా. నేను ఈ తప్పు చెయ్యలేదు, లేదా నేను ఈ అబద్ధం ఆడలేదు అనేది మనం ప్రూవ్ చేసుకోలేమండి. ఈరోజు హీరోగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి మన అందరి దృష్టిలో జీరో అయి కూర్చున్నాడు. దానికి రీజన్ లవ్, ప్రేమ. ప్రేమ అనే వ్యామోహంలో పెళ్ళైన అమ్మాయిని టార్చర్ చేసి ఈరోజు అతను ఏమైనా సుఖపడ్డా అంటే లేదు. అతను 14 days చెంచల్గూడలో వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, అమ్మాయిలు అబ్బాయిలు అనుకుంటూ, అబ్బాయిలు మీకే మరీ చెప్తా. ట్రైనీ IPS ఆఫీసరే పోయి కూర్చున్నాడు 14 రోజులు జైల్లో. మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ అంటే ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకోండి అబ్బా, ఇవన్నీ కాదు. ఎవరైనా అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే యా ఐ లవ్ యూ టూ అని నెక్స్ట్ డే వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పు. అడగండి, పెళ్లి చేసుకుందామా, వస్తావా అని అడగండి. ఎస్ వస్తాను అంటే పెళ్లి చేసుకోండి. లేదు అంటే నెక్స్ట్ డేనే దండం పెట్టండి. ఫీలింగ్స్ ఏమి ఉండవు. ఇంకా 1-2 రోజులకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి? ఇదేమన్నా పురాతన కాలం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోవటానికి కాదు కదా. అవసరానికే ప్రేమ. అది తెలుసుకోండి అమ్మా. ముఖ్యంగా అబ్బాయిలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఉదయ కృష్ణారెడ్డి స్టోరీ మీ అందరికీ ఒక లెసన్ కావాలి అని, అతని తప్పులేమీ చెయ్యలేదు అని ప్రూవ్ అయ్యి బయటికి రావాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, జై హింద్, జై భారత్, ఓం నమః శివాయ.